భూమి డ్యాన్స్ స్కూల్కి వస్తాడు ఉదయ్. వచ్చి డ్యాన్స్ నేర్పమని చెప్పేసి అడుగుతాడు. అప్పుడు గగన్ ఏం చేస్తాడంటే సరే వృక్షాసనంలో నిలబడని చెప్పేసి నిలబెడతాడు. అప్పుడే భూమి వస్తుంది. భూమి వచ్చినట్టు కదా, మీరెందుకు ఉదయ్ గారు వృక్షాసనం వేసి నిల్చున్నారు అని చెప్పేసి అని అంటుంది. అప్పుడు ఉదయ్ అంటాడు కదా, గగన్ బ్రో డ్యాన్స్ నేర్చుకోవడానికి ఇది బేసిక్ అంట, అందుకే ఇలా ఉన్నాను అని చెప్పేసి అంటాడు. అప్పుడు భూమి అంటుంది కదా, ఆయనను డ్యాన్స్ నేర్పమంటే ఇలానే నేర్పిస్తాడు అని చెప్పేసి వెటకారంగా అంటుంది జోక్గా. అప్పుడు వెంటనే ఉదయ్ అంటాడు కదా, నాలాంటి బ్రాడ్ మైండెడ్ పర్సన్ని బాధ పెడితే భూమి ఫ్యామిలీలో మీ అమ్మకు జరిగినట్టే నీకు కూడా అలాంటి సత్కారమే జరుగుతుంది అని చెప్పేసి అంటాడు గగన్తో. అప్పుడు గగన్కి ఫుల్ కోపం వస్తుంది. కోపం వచ్చి అంటాడు కదా, భూమి ఫ్యామిలీ చేతిలో మా అమ్మకి ఏం జరిగిందో చెప్పు చెప్పు అని చెప్పేసి అంటే అసలే చెప్పడు, కోపంగా అడుగుతాడు. అప్పుడు భూమి కల్పించుకొని అంటది కదా, అంటే బావా అప్పుడు అపూర్వ పిన్ని అత్తయ్యకు గుండు కొట్టించబోయింది కదా, దాని గురించి ఆయన నోరు జారారు అని చెప్పేసి కవర్ చేస్తుంది. కానీ అక్కడ ఉన్నది ఎవరు? గగన్. గగన్ నమ్ముతాడా? నమ్మడు. ఎవరికి చెప్తున్నారు మీరు అబద్ధం, చెప్తావా లేదా చెప్పు అని చెప్పేసి ఉదయ్ గొంతు పట్టుకొని గోడకేసి బాది గొంతు బట్టి లేపుతాడు. లేపినప్పుడు భూమి కంగారు పడుతుంది. కంగారు పడి బావా బావ వద్దు బావా ప్లీజ్ బావా, బావా బావా వద్దు బావా అంటే కూడా అస్సలు వినడు, వినిపించుకోడు, వదిలిపెట్టాడు. ఇంకా అప్పుడే భూమి తట్టుకోలేక చెప్తాను చెప్తాను అని చెప్పేసి, చెప్పు మా అమ్మకి ఏం జరిగిందో చెప్పు అని చెప్పేసి అంటే, చెప్తాను బాబా కంపల్సరీ చెప్తా అని చెప్పేసి అంటే అప్పుడు ఉదయ్ను వదులుతాడు. అప్పుడు భూమి ఏం చేస్తుంది, వాళ్ళ శరత్చంద్ర వాళ్ళ ఇంటికి వాళ్ళ అత్తయ్య వెళ్తుంది, శారదత్తయ్య. అప్పుడు వెళ్ళినప్పుడు అపూర్వ ఆమెను అవమానించి బొట్టు గాజులు తీసేసి విధవం చేయాలని చూస్తుంది కదా, ఆ సంఘటన మొత్తం వాళ్ళ బావకు చెప్తుంది. అప్పుడు ఇంకా బావ ఇక ఎంత 6 మేఘాల మీద కోపంగా పరిగెత్తుకుంటూ కారు తీసుకొని వెళ్తాడు. వెళ్ళిన తర్వాత అక్కడనేమో అపూర్వ శరత్చంద్ర దేని గురించో డిస్కషన్ చేసుకొని మాట్లాడుతూ ఉంటారు. మరి గగన్ అక్కడికి వెళ్తాడా, వెళ్ళాడా, వెళ్ళిన తర్వాత గొడవ అవుతుందా, లేకపోతే ఏమన్నా మాట అనుకుంటారా, లేకపోతే అక్కడ పెద్ద యుద్ధమే చేస్తాడా, ఏం జరుగుతుంది మధ్యలో? కేపీ వచ్చి కాపాడతాడా, లేకపోతే చెర్రీ ఏమన్నా మేనేజ్ చేస్తాడా, ఏం జరుగుతుందో నెక్స్ట్ ఎపిసోడ్లో చూద్దాం. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ అండి. బాయ్.